వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ట్రైలర్‌లకు 'పుష్ప' ట్రైలర్ అయితే వచ్చేసింది గైస్. ట్రైలర్ మాత్రం ఏం ఐటెం పెట్టిండు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! దీనిలో అయితే అరాచకం లేపించి వదిలేసిండని చెప్పుకోవచ్చు. ఏమన్నా ట్రైలర్‌కి హింస ఇచ్చిండు మనైతే అల్లు అర్జున్ గారు, మారుతి గారు, మైత్రి మూవీస్ వాళ్ళైతే. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి గైస్. ఏమైనా డైలాగ్స్ ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా! అస్సలు గూస్ బంప్స్ సీప్స్ అంటే స్టఫు, బిర్యానీ మొత్తం కాంబో అండి ఇదే అనుకుంటాను ఇదొచ్చినప్పటికి. అట్లా పెట్టిండు మన 'మైత్రి మేకర్స్' అయితే అల్లు అర్జున్ గారి 'పుష్ప 2' ట్రైలర్ అయితే. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ ఎన్నిటి వరకైతే ఏమేమి తెలిసింది ఈ గురించి అయితే మాట్లాడుకుందాం. గైస్ అప్పుడు మన ఫస్ట్ టీజర్ ఎడిషన్ కదా! 'గంధపు చెక్కల పుష్ప' అయితే బుల్లెట్ కాలుతో పారిపోయిన పుష్ప అని చెప్పేసి. అయితే చెప్పిండు కదా! అయితే అలాంటి వెళ్ళినప్పుడు మన ఎవరంటే ఈ 'షికావత్' ఆయన అయితే కాల్ చేసింటారు. కాల్ చేసి ఏదో ఫస్ట్ ట్రక్కుకైతే ఆయన గంధపు చెక్కలైతే చైనాకో ఎక్కడికో పంపియనీకి 'పుష్ప'నైతే పట్టుకొని అయితే కాల్ చేసింటారు. ఆ కాల్ చేసిన మూమెంట్‌లో ఏమైతాయంటే 'పుష్ప' అడవికెళ్ళేసి అక్కడ వదిలేసి చనిపోయిండు. అక్కడ ఆయన బట్టలు దొరుకుతాయి. ఆ బట్టలు దొరకడం వల్ల అక్కడ వదిలేసి ఆయన ఆహ్, బట్టలు దొరకడానికి పోలీసుల వరకు 'పుష్ప' చచ్చిపోయింది సార్ ఇంక 'పుష్ప' లేడని చెప్పేసి చాలా అంటే వాళ్ళందరూ అక్కడ ఉన్న ఆ ఏరియా వాళ్ళకందరికి దాడి చేయడం వల్ల ఆ దాడిలో మొత్తం అనేది అందరూ గాయపడతారు. అయితే గాయపడిన అయితే ఒక చిన్న కెమెరాలో అయితే వీడియో కెమెరాలో అయితే రికార్డ్ అయితది. ఆ రికార్డ్ అయిన దాంట్లో చూసి 'పుష్ప' అయితే బతికి ఉన్నాడు. ఇంక చనిపోలే అని చెప్పేసి అయితే వీడియో తీసుకొచ్చి అయితే ఒక ప్రజలకైతే చూపిస్తారు. ఆ ప్రజల నుంచి అయితే సినిమా స్టార్ట్ అయితది. అది 'షికావత్‌కి' మళ్ళా ఆయనకి ఏం గొడవ అయిందంటే దీని వల్లనే గొడవ ఏంటది ఆయన డబ్బు పంపియకుండా ఏం పంపియకడైతే అక్కడైతే మొత్తం అయితే చేస్తుంటాడు 'షికావత్'. అలాంటి దానిలో టైంలోనే మనకు ఈయన ఉన్నారు కదా! సీఎం వాళ్ళంతా ఉన్నారు కదా! మన 'పుష్ప'కి అయితే సపోర్ట్ చేసేటారు. అయితే మొత్తం అందరూ కలిసి అయితే అక్కడ వెళ్ళేసి అయితే అందరైతే ఏస్తారు. అల్లు అర్జున్ గారైతే ఇంగ సినిమాలో వచ్చేసి డైలాగ్స్ మాత్రం చెప్పిండంటే ఇంకేమైనా చెప్పిండా 'పుష్ప' అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అంట. అబ్బబ్బా! ఏమన్నా డైలాగ్స్ చెప్పినా. ఇంకొకటి అయితే నాకు దీని 'రష్మిక మందాన' వాళ్ళది హ్మ్. లవ్స్ మ్యారేజ్ సీన్స్ తర్వాత ఎట్లా ఉంటది, పెళ్ళైన తర్వాత ఎట్లా ఉంటదని చెప్పేసి కొన్ని సీన్స్ అయితే చెప్పిండు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండు. ఇంక డీఎస్‌పీ బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్పాలంటే బీఎస్‌పీ బ్యాక్‌గ్రౌండ్ బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండు. ఫస్ట్ బీజీఎమే గానీ కొత్తగా అయితే మార్షల్ చాలా బాగా చేసిండు. ఇంగా దీనిలో వచ్చేసి నెక్స్ట్ క్యారెక్టర్ గైస్ మనకైతే 'సునీల్' గారి, 'అనసూయ' క్యారెక్టర్ అయితే చూపించిండు. ట్రైలర్‌లో చూసిండ్రో లేదో ఒకసారైతే మంచిగా చూడండి. మా 'సునీల్' గారిది, 'అనసూయ' గారిది తర్వాత ఆయన పేరు ఏదో ఉంది గదా! ఆయన కొట్టేసి కాల్చి తిరగొట్టిన ఆయన కూడా చూపిస్తారు ఆ చిన్న దానిలో. అయితే గైస్ దీనిలో అయితే మాత్రం మీరు అరాచకం చూడండి ఏందనేది చూడబోతున్నారు. ఆ గంగమ్మతోని ఫైట్‌ల సగం గుండు చేపించుకొని ఒకాయనైతే వస్తాడు చూడండి మీ ట్రైలర్‌లో మంచిగా గమనియండి. ఏమని పెట్టిండ్రో ఆయన నిజంగా చెప్తున్నా నాకైతే మైండ్ అయితే దొబ్బింది ట్రైలర్ చూసి ఎట్లా ఉంది ట్రైలరు. 'సునీల్' గారు మాత్రం ఎందుకు అద్దాలు పెట్టుకొని డీసెంట్‌గా అయితే కనిపించిండు. ఎందుకు మళ్ళా రౌడీయిజం ఇడిచిపెట్టిండో లేకపోతే ఏమన్నా అందరూ ప్లాన్ చేసుకొని అట్లా చేసుకున్నారో అది కన్ఫర్మ్ అయితే తెలవదు. ఇంక దీనిలో వచ్చేసి మెయిన్ రోల్ అయితే 'సునీల్' గారు, 'అనసూయ' గారు కొట్టేసిన తర్వాత ఆయన ఇంక 'షికావత్' మాదిరి మొత్తం మెయిన్ నడిచేటట్టుంది మొత్తము. ఆ లాస్ట్ డైలాగ్‌లో ఆ పంచ్‌లు మాత్రం నెక్స్ట్ లెవెల్ పెట్టిండు. నాకెందుకు కొన్ని బాగా దాచిపెట్టిండ్రు అని చెప్పేసి అయితే బాగా అనిపిస్తుంది. ఇంకొకటొచ్చేసి ఇది మొత్తం మన అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్‌లో అక్కడ ఇక్కడ జరిగింది కదా! ఇప్పుడు మొత్తం ఇది చైనా ఇంకా ఇంటర్నేషనల్ మొత్తం అయితే నడసబోతున్నట్టు అనిపిస్తుంది సినిమా. చెప్పిందిగా డైలాగు 'పుష్ప' అంటే నా నేషనల్ అనుకున్నావా? ఇది ఇంటర్నేషనల్ అని చెప్పేసి చెప్తారు కదా! ఆ డైలాగులు మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంటే ఇది ఒక్క ఇండియా‌లో గాకుండా ఆల్ ఇంటర్నేషనల్ అయితే జరగబోతుంది. ఈ స్టోరీ మొత్తం భయంకరంగా రాసిండు మన సుకుమార్ గారిది. డైరెక్షన్ చూస్తేనే అర్థమైతుంది. ఎంత కష్టపడ్డారో, ఎంత ఇది చేసిండని సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమైతుంది. 'అల్లు అర్జున్' గారికి ఎంత చెప్పినా కూడా హ్యాండ్స్ ఆఫ్ అసలు నెక్స్ట్ లెవెల్ పెట్టిండు. ఇన్ని రోజులు ఆపిన 3 ఇయర్స్ ఆపినా గాని నెక్స్ట్ లెవెల్ తీసిండు. లైట్స్‌లో ఫైట్ సీన్స్ ఇంగా కేక పుట్టేసారు. మీరు చూడండి 'పుష్ప 1' ఒకటే గాని 'బాహుబలి' రికార్డ్స్ కాదు. ఏ రికార్డ్స్ అయినా దీని ముందర మిగలవని అయితే అనుకుంటున్నా. గైస్ ఈ వీడియో మీకు ఎలా నచ్చిందని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మనం ఇలాంటి వీడియో చేసిన ప్రతి ఒక్కరికైతే థాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే ఒక లైక్ ఇచ్చుకొని పోయింది. సబ్స్క్రైబర్ చేయలేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు ఒక లైక్ అయితే చాలా మంది చూసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు.
సబ్స్క్రైబ్ చేసుకోండి.